వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది. నిత్యావసర సరుకుల కిట్లను ప్రతి బాధిత కుటుంబానికి చేర్చే బాధ్యత తీసుకున్నామని, బాధితుల కష్టాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇదని, నిత్యావసరాలను ఇంటింటికి చేర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, రేషన్ ఆధార్ కార్డులు లేకున్నా వివరాలు నమోదు చేసుకుని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది ఉగ్ర రూపం దాల్చి విజయవాడ నగరం పరిసర ప్రాంతాలకు అపార నష్టం కలిగిందని, అంతటి విపత్తును ప్రభుత్వ పరంగా నిర్విరామంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సమిష్టిగా సమర్థంగా ఎదుర్కొన్నారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ధైర్యం, భరోసా నింపేందుకు ప్రభుత్వం తరపున ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచన మేరకు పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం మీ వెంట ఉంటుందని భరోసా కల్పించేందుకు, ప్రజల బాధని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇదని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సాధారణ జీవన స్థితికి చేర్చే క్రమంలో ప్రభుత్వం తరపు చేస్తున్న చిన్న కార్యక్రమం ఇదని వెల్లడించారు. శుక్రవారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో అధిక వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత నిత్యావసర సరుకులను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, వరదలు, వర్షాలు విజయవాడ నగరానికి అపార నష్టం కలిగించాయని, ప్రజలు గత 6 రోజులుగా ఈ విపత్తును ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యంత్రాంగం తక్షణం స్పందించి అద్భుతంగా సహాయక చర్యలు చేపట్టిందని, ప్రభుత్వంతో పాటు ఎంతో మంది పౌరులు సేవాభావంతో ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. ప్రభుత్వం తరపున చేపట్టిన సహాయక కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, కందిపప్పు, వంట నూనె, 2 కేజీల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు సరఫరా చేయాలని నిర్ణయించారని, వీటితో పాటు మున్సిపల్ శాఖ నుంచి వచ్చిన మరికొన్ని ఐటమ్స్ ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. 1100 రేషన్ పంపిణీ వాహనాల ద్వారా అనేక జిల్లాల నుంచి యంత్రాంగం కదిలి వచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుందని, ఈ ఒక్క రోజులోనే 70,000 మంది బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఉచిత కిట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఏ ఒక్క బాధితుడు మాకు సహాయం అందలేదు అన్న భావన కలగకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వరదల కారణంగా ప్రజలు పడిన కష్టాన్ని, బాధని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం వివిధ జిల్లాల నుంచి 400 లారీల్లో సరుకులు తెప్పించామని, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేని వారికి కూడా మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసుకుని కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి కూటమి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు సహకరించాలని కోరారు. పండుగ పూట కూడా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్, ఆహార పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి వాహనం తనిఖీ చేసి అంతకుముందు వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన నిత్యావసర సరుకుల వాహనాలను మనోహర్ తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కిట్లలో వస్తువులన్నీ ఉన్నాయా లేదా అని లోడ్ చేసిన ప్రతి వాహనంలో చెక్ చేశారు. ప్రతి వస్తువు ప్రజలకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వాహన డ్రైవర్లకు, సిబ్బందిని ఆదేశించారు. డ్వాక్రా మహిళల సేవలు అభినందనీయమని గొల్లపూడి మార్కెట్ యార్డ్లోని నిత్యావసర సరుకుల ప్యాకింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యురాలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సేవలు చేస్తున్నారని, నిత్యావసర సరుకుల ప్యాకింగ్ చేయడం వారంతా పాలు పంచుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ ఆ ప్రక్రియను పరిశీలించారని, ఈ విపత్తు సమయంలో డ్వాక్రా మహిళలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో మనం అందరం కూడా కని విని ఎరగని రీతిలో కృష్ణమ్మ ఉగ్రరూపం విజయవాడ నగరానికి, పరిసర ప్రాంతాలకి అపార నష్టం కలిగించింది. ప్రజలు ఎంతో సహనంతో, ఓపికతోటి ఈ 6 రోజుల నుంచి కూడా ఎంత ఇబ్బంది పడినా కూడా రాష్ట్రంలో చక్కటి నాయకత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి
ప్రతి ప్రాంతంలో కూడా అందరం పర్యటించి అధికార యంత్రాంగంతో సమాయుత్తమై అనేక మంది పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవాభావంతో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజలు కూడా అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ప్రభుత్వంతో సహకరించి ఇన్ని రోజులు ఓపికగా పట్టారు. ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి పౌర సరఫరాలు శాఖ నుంచి మార్కెటింగ్ శాఖ నుంచి ఈ రోజు నుంచి విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నారో ముందుగా వారికి 25 కిలోలు బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వీటితో పాటు ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి అందించిన కొన్ని ఐటమ్స్ కూడా అందరికీ అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు మీరందరూ కూడా కొంచెం సహనంతో, ఓపికతోటి సుమారు 1100 వ్యాన్లు తీసుకొచ్చాం. అనేక జిల్లాల నుంచి యంత్రాంగం అంతా కదిలి వచ్చింది. ఊహించని విధంగా ఒక్క రోజులోనే సుమారు 70,000 మందికి అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా వచ్చారు. ఈ సమయంలో మేము అందించాల్సింది ఒక భరోసా, ఒక నమ్మకం. ప్రభుత్వం మీ వెంట ఉంది. మీరు పడిన కష్టాలకి మేము ఖచ్చితంగా మీ వెంట నిలబడి ఆ ఆపద తగ్గించడానికి, ఆ బాధ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, అదేవిధంగా పౌరులందరినీ కూడా ఈ 76 వార్డులో ఎక్కడైతే మేము ఈ రోజున ఈ పంపిణీ చేయబోతున్నామో పట్టణ గంగారమ్మపేటలో గల టీవీఎస్ షోరూమ్ నందు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా పైనీర్ టీవీఎస్ ఎల్ఎల్పి అధినేత చుక్కపల్లి రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్ సహకారంతో మరియు పైనీర్ టీవీఎస్ సీఈఓ రాజశేఖర్ శర్మ మహేష్ ఆధ్వర్యంలో తెనాలి టీవీఎస్ షోరూమ్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. మేనేజర్ వలీ, సేల్స్ టీం గోపి, ఉంతాజ్, శివయ్య, శ్రీకాంత్, కళ్యాణ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పైనీర్ టీవీఎస్ ఎల్ఎల్పి అధినేత చుక్కపల్లి రమేష్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్ గారు ఆధ్వర్యంలో మరియు పైనీర్ టీవీఎస్ సీఈఓ గారు అయిన రాజశేఖర్ శర్మ గారు మరియు మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ ముందుగా ఈ కలర్ పూసిన వినాయక విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు పంపిణీ చేయమని చెప్పి మా ఎండి గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందుగా మన తెనాలి గ్రామ ప్రజలకు కానీ చుట్టుపక్కల మొత్తానికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ ఏంటంటే మనకి ఇంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు, వినాయకుడి బొమ్మలు అనేది పెట్టకుండా మట్టి విగ్రహాలు పెట్టమని చెప్పి ఇప్పుడు అందరూ మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మా షోరూమ్ తరపున, మన పైనీర్ టీవీఎస్ తరపున మట్టి విగ్రహాలు ఇవ్వటం జరిగింది. మన ముందుగా మా డైరెక్టర్ గారు, మా రాకేష్ గారు కానీ, మా చుక్కపల్లి రమేష్ గారు కానీ, మహేష్ గారు కానీ సహారంతో ఈ ప్రోగ్రాం జరిగింది. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవగాహన ర్యాలీని నల్లమోతు చెంచురామాయనాయుడు మున్సిపల్ హై స్కూల్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పివి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు మరియు ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు రంగులు వేసిన విగ్రహాలను పూజించకుండా మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల చేత విగ్రహాలను తయారు చేయించి మరియు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని స్కౌట్ మాస్టర్ కె స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈరోజు మట్టితో విగ్రహాలు చేయించడం జరిగింది. చక్కగా పిల్లలకి మట్టితో విగ్రహాలు చేసి వాళ్ళ చేత చేయించడం జరిగింది. అవి పర్యావరణం గురించి పిల్లలకి చెప్పడం జరిగింది. పర్యావరణంలో మనం విగ్రహాలకి ఉపయోగించే రంగులు కానివ్వండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి, అవి చాలా కలుషితం చేస్తాయి. అందుకని మనం విద్యార్థులకి ఇలా మట్టి ద్వారా విగ్రహాలు చేసి వాటిని మనం పూజించుకోవచ్చు అని మేము పిల్లలకి చెప్పి ర్యాలీ ద్వారా మరి ప్రజలు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనుసరించి స్కౌట్ విద్యార్థులను 24 మంది విద్యార్థులతో విగ్రహాలను తయారు చేయించి అదేవిధంగా ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో పిల్లలు మట్టి విగ్రహాలను పూజిద్దాము,
పర్యావరణాన్ని కాపాడుదామని ప్లకార్డ్స్ చేతబోని ఇప్పుడు ర్యాలీగా బయలుదేరబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించి మట్టి విగ్రహాలనే పూజించాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.